హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం మునిపల్లె లక్ష్మీరమణ కుమారి గారు రచించిన రవ్వల దుద్దులు అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. పద్మావతీదేవి హాల్లోకి అడుగు పెట్టగానే సోఫాలో కూర్చున్న వాళ్లంతా ఆమె వైపు చూశారు. పచ్చటి పసిమి రంగు శరీరానికి నీలం రంగు వెంకటగిరి చీర మరింత వన్న చేకూరుస్తోంది. చెవులకు చిన్న చిన్న ఎర్రరాళ్ల నక్షత్రాలు, మెడలో సన్నటి గొలుసు, చేతులకు మట్టి గాజులు. మనిషి చాలా సింపుల్గా ఉంది. ఆమె సోషల్ వెల్ఫేర్లో ఆఫీసర్గా పనిచేస్తోంది. అంత సింపుల్గా ఉంటుందని వచ్చిన వాళ్ళు ఊహించలేదు. ఆమె రిజర్వ్డ్గా ఉంటుందని, ఎవరితోనూ ఎక్కువ మాట్లాడదని మాత్రం అందరికీ తెలుసు. భయపడుతూనే వచ్చారు వాళ్ళు. ఆమె ఒక్కగానొక్క కొడుకు రాజేష్ ఇంజనీరింగ్ చదివి మంచి ఉద్యోగం చేస్తున్నాడు. నిహారిక రాజేష్ ప్రేమించుకున్నారు. నిహారిక తరపు పెద్దలు పెళ్లి సంబంధం మాట్లాడడానికి వచ్చారు. ఇప్పుడు సంగతి వివరించి ఆ పెళ్లికి ఆవిడ అనుమతి కోరారు నిహారిక తండ్రి. పిల్లలు ఇష్టపడ్డాక ఇక మనదేముంది? చిరునవ్వు నవ్వింది పద్మావతీదేవి. పద్మావతీదేవి అంత సులువుగా ఒప్పుకుంటుందని ఎవరూ ఊహించలేదు. మేం ఎక్కువ కట్నం ఇచ్చుకోలేం, దయచేసి ఏదో చెప్పబోయాడు నిహారిక తండ్రి. అసలు కట్నం ఎవరడిగారు? నవ్వుతూ అంది పద్మావతీదేవి. వాళ్ళు ఆశ్చర్యంగా చూశారు. పెళ్లి ఎలా జరిగిందన్నది ముఖ్యం కాదు, మరో విషయం, పెళ్లి సింపుల్గా జరిపిస్తే చాలు, ఖర్చులు కావాలంటే నేనే భరిస్తాను పోని అంది ఆమె. నిహారిక తండ్రి ఆమె మొహంలోకి చూశాడు. ఏ భావమూ కనిపించటం లేదు. ఆమె వెక్కిరిస్తోందో నిజంగానే పెళ్లికి ఒప్పేసుకుందో కూడా అర్థం కాలేదు. ఆమె ముభావంగా ఉండటం చూసి అతనికి భయం వేసింది. ఆమె ప్రవర్తన అంతేనని విన్నా ఎందుకో గాని ఇంకా భయంగానే ఉంది. మా పరిస్థితిని బట్టి అన్నాను అంతే, ప్లీజ్ మరోలా భావించకండి. మేము ఏమీ తక్కువ చెయ్యం. మాదే ఒకప్పుడు బాగా ఉన్న కుటుంబమే. అప్పటి వైభవానికి గుర్తు అన్నట్లు మా ఆవిడ దగ్గర రవ్వల దుద్దులు ఉన్నాయి. ఎన్ని అవసరాలు వచ్చినా వాటిని మాత్రం అమ్ముకోలేదు. వాటి విలువ 2 లక్షల దాకా ఉంటుంది. అవి పిల్లలకు పెడతాము అన్నాడు నిహారిక తండ్రి. వద్దు వద్దు కంపరంగా అంటూ గబాల్న సోఫాలోంచి లేచింది పద్మావతీదేవి. అవి ఆవిడికే ఉండనివ్వండి. మీరు మీ అమ్మాయినిస్తే చాలు. ఆమె మాకు లక్షల విలువ. మా ఇంటి మహాలక్ష్మి అనుకుంటాం. మీరింకేం ఇవ్వాలని ఆలోచించకండి అన్నదామె. సరే వెళ్ళొస్తాం అన్నాడు నిహారిక తండ్రి. అతనికి చాలా ఆశ్చర్యంగా ఉంది. ఆమె వంక చూశాడు. ఆమె మొహంలో స్వచ్ఛత తప్ప మరేం కనిపించలేదు. మంచి రోజులు చూసి తాంబూలాలు పుచ్చుకుందాం అన్నాడు ఆయన. రవ్వల దుద్దులు పేరు వినగానే పద్మావతీదేవి ఎందుకంత కలవరపడిందో వాళ్ళకి అర్థం కాలేదు. వాళ్ళు వెళ్లిపోయాక తన గదిలోకి వచ్చి కూర్చుండిపోయింది పద్మావతీదేవి. ఆమెకి తలంతా తిరిగిపోతోంది. రవ్వల దుద్దులు. ఆమెకి గతం గుర్తొచ్చి ఒళ్లంతా వణికింది. భయంకరమైన ఆ రాత్రి గుర్తుకొచ్చింది. తన జీవితాన్ని ఒక్కసారిగా కుదిపేసిన ఆ రాత్రి 17 ఏళ్ల క్రితం. అప్పుడు రాజేష్కి 9 ఏళ్లు. పద్మావతి భర్త మంచి ఉద్యోగాలు చేస్తున్నారు. తమ కలల రూపంగా ఓ మంచి ఇల్లు కట్టుకున్నారు. ఊరు బయట విసిరి పారేసినట్లుగా కాలనీ అది. అక్కడక్కడ ఇల్లు, అన్ని సౌకర్యాలు ఉన్నాయి. మంచి గాలి, వెలుతురు, చక్కటి గచ్చు, షోకేస్లు, చక్కటి రంగులతో ఇల్లు వాళ్ళ అభిరుచికి అద్దం పెట్టేది. ఇంతలో పద్మావతి చెల్లెలు రాధిక పెళ్లి జరిగింది. రవ్వల దిద్దులు పెడితే తప్ప పెళ్లి చేసుకోమని వారు అనటంతో తప్పనిసరే చేయించారు. ఉద్యోగం, ఇల్లు కట్టించుకోవటం, ఈ హడావిడిలో ఉన్న పద్మావతికి పెళ్లి విషయాలు తెలియవు. పెళ్లిలో రాధిక చెవులుకున్న దిద్దులు చూసి ఎంక్వైరీ చేస్తే సంగతి బయటపడింది. పద్మావతి ఒళ్ళు దహించుకుపోయింది. ఆమెకి కుళ్ళుబోతు మనస్తత్వం. తనకి రవ్వల దిద్దులు చేయించకుండా తల్లి తన చెల్లెలకు పెట్టడం ఆమె మనసు అంగీకరించకుండా ఉంది. తల్లి తనకి అన్యాయం చేసిందని భర్తతో అంది. చెడామడా కడిగేసి తనకు కూడా రవ్వల దిద్దులు ఇవ్వమంటానని చెప్పింది. 2 కూతుళ్ళు, ఇద్దరినీ సమానంగా చూడాలి కాని ఈ భేదం ఎందుకు అని తిట్టింది. ఊరుకో, ఎవరికి ఇష్టమైనట్లు వాళ్ళు చేస్తారు. అందరికీ ఒకేలాగా చేయాలంటే ఎలా కుదురుతుంది? తల్లికి పిల్లలందరూ ఒకటే, అందర్నీ సమానంగానే చూస్తుంది. పరిస్థితిని బట్టి ఎవరికేం కావాలో అది ఇస్తారు. మీ అమ్మను నువ్వేం అడక్కు అన్నాడు భర్త. అదేం కుదరదు. ఈ పెళ్లి హడావిడి అయిపోనివ్వండి. 4 దులిపి రవ్వల దుద్దులు తెచ్చుకుంటాను చూడండి అంది పద్మావతి. భర్త వద్దని ఎంత చెప్పినా వినలేదు. 4 రోజుల్లో పెళ్లి హడావిడి తగ్గిపోయింది. వెంటనే పద్మావతి రంగంలోకి దిగింది. ఒక సాయంకాలం పుట్టింటికి వెళ్ళింది. రా పద్మా రా, ఆదరంగా ఆహ్వానించింది తల్లి. కూతురికి ఫలహారం కాఫీ ఇవ్వాలని వంటగదిలోకి వెళ్ళింది. ఆగు,
నీ మర్యాదలేం అక్కర్లేదు విసురుగా అంటూ వెనకే వెళ్ళింది పద్మావతి. అదేంటి పద్మా, నీ మెహర్బానీలు నాకేం అక్కర్లేదు. అవన్నీ నీ చిన్న కూతురికి చేసుకో. ఇష్టంగా రవ్వల దుద్దులు పెట్టావుగా కోపంగా అంది పద్మావతి. తల్లి నివ్వెరపోయి చూస్తోంది. చిన్నప్పుడు అంతే, అది చిన్నదని తెగ ముద్దు చేశావు. నీ తల్లి ప్రేమంతా దానికే దక్కింది. నాకేమో మామూలు నగలతో పెళ్లి చేసి దానికి రవ్వల దుద్దులు పెట్టావు. క్రూరంగా చూస్తూ అడిగింది పద్మావతి. పద్మా, అలా ఎప్పుడు అనుకోకు. నాకు మీరిద్దరూ ఒకటే. అయితే మరి తేడా ఎందుకు చూపించావు? దానికి అవి పెడితే తప్ప చేసుకోమన్నారు వాళ్ళు. అయితే మా వాళ్ళు అనలేదు కాబట్టి నాకు పెట్టక్కర్లేదా? నాకు రవ్వల దుద్దులు కావాలి అంది పద్మావతి. ఇప్పటికిప్పుడు కావాలంటే ఎలా కుదురుతుంది? ఎందుకు కుదరదు? డబ్బుండాలిగా. లేకపోతేనే నీ చెవులకున్నాయిగా, అవివ్వు. తల్లి విస్తుపోయింది. అవి ఆమెకి అత్తగారు ఇచ్చింది. తరతరాలుగా వాటిని ఇంటి పెద్ద కోడలికి ఇవ్వాలని ఆనవాయితీగా వస్తోందని చెప్పింది. వాటిని ఆవిడ కోరుకున్నట్లు తన తదనంతరం తన కోడలికి ఇవ్వాలని ఆవిడ కోరిక. ఇంట్లో అందరికీ ఆ సంగతి తెలుసు, పద్మావతికి కూడా తెలుసు. అయినా అలా అడగటం ఆమెకి బాధ కలిగించింది. ఆవిడ ఆలోచనలో పడటం చూసి పద్మావతి విజృంభించింది. అవును, వాటినివ్వటానికే? సరే, నిజమే. వెంటనే చేయించాలంటే డబ్బు లేదు. డబ్బు పెట్టాల్సిన అవసరం లేకుండా రెడీగా ఒంటి మీదవనో తీసి ఇవ్వాలంటే బాధగా ఉందా? కన్న పిల్లల్లో తేడా చూపించి ఒకరినొక రకంగా మరొకరిని ఇంకో రకంగా చూసే నువ్వు తల్లివి కావు. రాక్షసులు కూడా పిల్లలందరినీ ఒకటిగా ప్రేమగా చూసుకుంటారు. నువ్వంతకన్నా హీనం. నోటికి వచ్చినట్లు తిట్టిపోతుంది పద్మావతి. తల్లి మౌనంగా ఉండిపోయింది. భర్త ఎప్పుడొచ్చాడో కూడా గమనించలేదు పద్మావతి. పద్మా, ఏంటి అర్థం లేని మాటలు? తల్లి అన్న గౌరవం ఉండక్కర్లేదా? ఆ రవ్వల దుద్దులు లేకపోతే నీ ప్రాణమేదో వాటితో ముడిపడినట్లు పంతం పడతావే? ఇదేం బాగాలేదు. పెద్దావిడిని శాంతంగా ఉండనివ్వకుండా ఏమిటా మాటలు? గట్టిగా మందలించాడు భర్త. పద్మావతి లెక్క చేయకుండా తిట్టిపోస్తూనే ఉంది. చివరికి ఆ మాటలు భరించలేక తల్లి తన రవ్వల దుద్దులు తీసి పద్మావతి చేతిలో పెట్టేసింది. రవ్వల దుద్దులతో నిండుగా మెరిసే తల్లి మొహం బోసుగా కనిపిస్తున్నా పద్మావతి లెక్క చేయలేదు. భర్త మందలింపుల్ని, తల్లి దీనంగా చూస్తున్న చూపుల్ని వేటిని లెక్క చేయకుండా వాటిని అక్కడే ధరించింది. తృప్తిగా బయలుదేరింది. భర్త మరేం చేయలేక ఊరుకున్నాడు. 4 రోజులు బాగానే గడిచాయి. ఊరి చివర కాలనీ అవటంతో దొంగల బాధ ఎక్కువైంది. ఒకరోజు ఏకంగా బందిపోట్లు వచ్చారు. అర్ధరాత్రి వేళ ఇంటి తలుపులు బద్దలు కొట్టి బందిపోట్లు వస్తున్న విషయం గ్రహించగానే పద్మావతి బుర్ర చకచకా పనిచేసింది. వెంటనే తన చెవులుకున్న దిద్దులు తీసి జాకెట్లో వేసేసుకుంది. కర్రలు కత్తులు తీసుకుని బందిపోట్లు ఇంట్లోకి వచ్చేశారు. కొందరు కత్తిచూపి బెదిరిస్తూ ఇంట్లో వాళ్ళని చుట్టుముడితే ఇంకో 2 విలువైన వస్తువుల కోసం ఇల్లంతా వెతుకుతున్నారు. ఏమే, నీ దగ్గర రవ్వల దిద్దులు ఉండాలి, ఎక్కడ దాచావో చెప్పు గద్దిస్తూ అడిగాడు ఒక దొంగ. రవ్వల దిద్దులా? నా దగ్గర లేవే. వెంటనే సమాధానమిచ్చింది పద్మావతి. అవును, నీ దగ్గరే, నేను చూశాను, తీ అరిచాడు దొంగ. లేవు, బ్యాంక్లో పెట్టాను తాపీగా చెప్పింది పద్మావతి. అతను చూశానంటున్నాడు కాబట్టి అసలు లేవని బుకాయించే కన్నా బ్యాంక్లో పెట్టానడం మేలు అనిపించింది ఆమెకి. ఇందాక నువ్వు ఆఫీస్ నుంచి వస్తుంటే చూశాను, అవి పెట్టుకుని వస్తున్నావు. ఇంతలోనే ఏ బ్యాంక్లో దాచావే? పెద్ద వేషాలు వేయకుండా వెంటనే తీయి అరిచాడు అతను. నా దగ్గర అలాంటివేం లేవు. అది ఇలా ఎందుకు చెబుతుందిరా? నేను చెప్పిస్తాను చూడు. ఇదిగో, ఆ దిద్దులు ఎక్కడ ఉన్నాయో తెచ్చివ్వు, లేకుంటే నీ మొగుడి కాలు విరక్కొడతాం అన్నాడు ఒక బందిపోటు. పద్మావతి మాట్లాడకుండా నిలబడింది. అతను అన్నంత పని చేశాడు. ఒక కర్ర తీసుకుని పద్మావతి భర్త కాలు మీద గట్టిగా కొట్టాడు. దెబ్బకి ఆయన కాలు విరిగిపోయింది. అమ్మా అంటూ బాధకి విలవిల్లాడాడు అతను. ఎక్కడ దాచావో ఇవ్వవే, చంపేసేటట్లున్నారు అమ్మా అంటూ కాలు పట్టుకుని పడిపోయాడు. పద్మావతి తొనకలేదు. ఉలుకు పలుకు లేకుండా అలాగే నిల్చుంది. దీనికి మొగుడంటే ప్రేమ లేదురా, పోనీ కొడుకంటే అయినా ఉందేమో చూద్దాం. ఏమే, చెబుతావా నీ కొడుకు కాలు విరగొట్టమంటావా అరిచాడు బందిపోటు. అమ్మా, నా కాలు విరగొడతారే, ప్లీజ్, ఆ దుద్దులు ఎక్కడ పెట్టావో తీసిచ్చేయి రాజేష్ బెదిరిపోయి అరిచాడు. పద్మావతి దెయ్యం పట్టిన మనిషిలా కదలకుండా నిల్చుంది. దొంగ రాజేష్ కాలు మీద కర్రతో బలంగా కొట్టాడు. రాజేష్ కుప్పకూలిపోయాడు. పద్మావతిలో చలనం లేదు. ఇలా చెప్పదురా, దీనికి ఎవరన్నా ప్రేమ లేనట్లుంది. దీని ప్రాణాలు ఆ రవ్వల దిద్దుల్లో ఉన్నట్లున్నాయి. ఏమే, నువ్వు చూపించకపోతే మేమే వెతుక్కుంటాం అన్నాడు దొంగ. బీరువా, వార్డ్రోబ్ అన్నీ వెతికారు.
ఒక దొంగ పద్మావతి భర్తని, రాజేష్ని కూడా వెతికాడు. చివరికి పద్మావతి దగ్గరకొచ్చాడు. వద్దు వద్దు, నన్ను వెతక్కు, నా దగ్గర లేవు. కెవ్వు మంది పద్మావతి. అంత ఏడుస్తున్నావంటే నీ దగ్గరే ఉన్నాయన్నమాట. అతను వెకిలిగా నవ్వుతూ పద్మావతిని సమీపించాడు. ప్రతిఘటించబోయిన పద్మావతిని ఒక బందిపోటు చేతులు విరిచి పట్టుకున్నాడు. భర్త కొడుకు దెబ్బలకి మూలుగుతూ నిస్సహాయంగా చూస్తున్నారు. బందిపోటు పద్మావతి ఒళ్లంతా తడిమి జాకెట్లోని రవ్వల దుద్దులు బయటకు తీశాడు. వికటట్టహాసం చేసుకుంటూ వెళ్లిపోయారు. పద్మావతి, భర్త, రాజేష్ అలానే ఉండిపోయారు. ఎప్పటికో చుట్టుపక్కల వాళ్లు వచ్చి పోలీసులను పిలిపించి భర్తని కొడుకుని హాస్పిటల్కి తరలించారు. పద్మావతి తన భర్తను చూసిన ఆఖరి రోజు అదే. నేను నీతో జీవించలేను. నీకు తల్లి అంటే గౌరవం లేదు, కొడుకంటే ప్రేమ లేదు. ఆ దిద్దుల కోసం నీ తల్లిని నానా మాటలు అని శోభ పెట్టావు. ఆ దొంగ వెధవలు మా కాళ్ళు విరగ్గొట్టినా నువ్వు చెల్లించలేదు. వాళ్ళు మా ప్రాణాలు తీసినా నువ్వు బాధపడేదానివి కాదేమో. డబ్బు కోసం ఎంత దిగజారే నీతో కలిసి ఉండటం నా వల్ల కాదు. నా దారిన నేను వెళ్ళిపోతున్నాను. నీ కొడుకుని నువ్వే ఉంచుకో. ఇక నీకు నాకు ఏ విధమైన సంబంధము లేదు అని తెగేసి చెప్పాడు. అతడు విడాకులు ఇవ్వలేదు, మరో పెళ్లి చేసుకోలేదు. కాని పద్మావతి మొహం మాత్రం మళ్లీ చూడలేదు. పద్మావతి హతాసురాలైంది. తన తప్పు తెలుసుకుని ఎంత బాధపడ్డా ప్రయోజనం లేకపోయింది. తన భర్త కాళ్లు అతుక్కున్నాయి కాని విరిగిపోయిన మనసు మాత్రం ఎప్పటికీ అతుక్కోలేదు. డబ్బు నగల కన్నా మనుషులు, వారి మనసులు చాలా విలువైనవని పద్మావతికి తెలిసేసరికి చాలా ఆలస్యమైపోయింది. ఆ రోజు నుంచి కొడుకును పెంచుకుంటూ జీవితం గడుపుతోంది పద్మావతి. మనిషి పూర్తిగా మారిపోయింది. మనుషుల విలువ తెలుసుకుంది. గతంలోంచి బయటపడింది పద్మావతి. నిహారిక తండ్రి రవ్వల దుద్దుల ప్రసక్తి తేగానే గతం గుర్తొచ్చి మనసు బాధతో బిలికలు తిరిగింది. ఆ రోజంతా అలానే గడిచిపోయింది. ఆఫీస్ నుంచి వచ్చి స్నానం చేసింది. కాసేపు పూజ గదిలో కూర్చొని ధ్యానం చేశాక మనసు భారం కాస్త తగ్గినట్లు అనిపించింది. డ్రాయింగ్ హాల్లోకి వచ్చింది. అక్కడున్న వ్యక్తిని చూడగానే ఆమె గుండె ఒక్కసారిగా ఆగిపోయి తిరిగి కొట్టుకోవటం మొదలుపెట్టింది. పద్మా, ప్రేమగా పిలిచిన భర్త గొంతు ఆమె అణువణువుల్లో జీవం నింపింది. ఆయన ప్రేమగా చేతులు చాచాడు. ఒక్కసారిగా ఆ చేతుల్లో ఒదిగిపోయి వెక్కి వెక్కి ఏడవటం మొదలుపెట్టింది. నన్ను క్షమించారా? నా మీద ఇన్నాళ్ళకి దయ కలిగిందా అంటూ కళ్ళనీళ్లు కారుస్తోంది ఆమె. నువ్వే నన్ను క్షమించాలి పద్మ. నువ్వు మారిపోయావని ఎంతమంది చెప్పినా నమ్మలేదు. ఇన్నాళ్ళు నిన్ను దూరం చేసుకున్నాను. ఇప్పుడు నిహారిక తండ్రితో మాట్లాడింది తెలిసాక నువ్వు పూర్తిగా మారిపోయావని అర్థమైంది. మనుషుల విలువ తెలిసిందండి. పోగొట్టుకుంటే తిరిగి సంపాదించుకోలేంది మనసుల్నే అంది పద్మావతి. ఆమెను చుట్టూ ఉన్న తన చేతులు ఆమెను ప్రేమగా నిమిరాయి. మారిన పద్మావతీదేవి భర్త కౌగిలిలో ఒదిగిపోయింది. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.